హాయ్! హలో! వెల్కమ్ టు రాకుకర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ట్రిప్ విత్ ఫ్యామిలీ పార్ట్ 5. మేమున్నది ప్రస్తుతం తిరుమలలో అనమాట. ఆ చల్లని సాయంత్రం వేళ ఇలా తిరుమల మాడవీధుల్లో ఎంత వైభవంగా ఉంటుందో చూపిస్తాను రండి. మీలో ఎంతమందికి తిరుమల వెళ్ళాలని కోరుకుంది? ఎంతమందికి ఇలా తిరుమల వెళ్ళిన తర్వాత సాయంత్రం పూట మీ దర్శనానికి ముందు కానీ తర్వాత కానీ ఇలా మాడవీధుల్లో అటు ఇటు తిరగడం ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది తిరుమల మాడవీధి అనమాట. మీకు అందరికీ తెలుసు కదా, 4 మాడవీధులు ఉంటాయి. మనం ఇటు నుంచి అన్న మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అనేది రావచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా జనం ఎంత సందడిగా ఉన్నారో. సో ఇక్కడ నుంచి మీకు కనిపించేది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్. మీలో ఎంతమంది ఇక్కడ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు, అక్కడ దీపాలు వెలిగించుకున్నారు? మీ అందరికీ తెలుసా ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందని? ఎక్కడి నుంచి అయితే మనం ఇలా గోపురాన్ని కరెక్ట్గా చూడగలమో అది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చూస్తున్నాను, అక్కడి నుంచి వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు నెక్స్ట్ రోజు ఈవినింగ్ అనమాట. ఆ రోజు నైట్ మేము అలా మాడవీధుల్లో తిరిగి సరదాగా కొన్ని వీడియోస్ షూట్ చేశాను. ఇది నెక్స్ట్ రోజు ఈవినింగ్. ఇక్కడ స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవ అయిపోయిన తర్వాత ఇలా మాడవీధుల్లో ఊరేగింపుకు వస్తారు. సో స్వామివారు వచ్చే ముందు ఇలా ఏనుగులు వస్తాయి. ఇలా ఎవరైనా హారతి ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ ఆగి హారతి ఇవ్వచ్చు అనమాట. సో కానీ ఇక్కడ ఇదివరకు లాగా లేదు. ఇదివరకు మేము వెళ్ళినప్పుడు ఇంత రిస్ట్రిక్టెడ్గా లేదు. ఇప్పుడు తాళ్ళు కట్టేసి జనాలందరినీ లోపలికి రానికుండా తోసేస్తున్నారు. ఇదివరకు అయితే పల్లకి కూడా ముట్టుకునే వాళ్ళం. మేమైతే పల్లకిని నేను జస్ట్ అలా టచ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే అసలు ఒక తాడు తీసుకొచ్చి అదిగో తాడు తీసుకొస్తున్నారు. తాడు తీసుకొచ్చి అందరినీ పక్కకి తోసేస్తున్నారు ఇలా శ్రీవారి సేవకులు. నిజమే అనుకోండి, ఒకేసారి అలా స్వామివారి మీద పడిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము అవి తాకకూడదు. కాకపోతే ఇదివరకు ఫెసిలిటీ ఉండేది జస్ట్ ఆ స్వామివారి పల్లకిని టచ్ చేసేందుకు. కానీ ఇప్పుడైతే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంది. అండ్ అలా స్వామివారు ఊరేగుతూ ఉన్న సమయంలో మొత్తం మీరు ఒకసారి పైన ఆకాశం చూస్తున్నారా? ఫుల్ మబ్బు పట్టేసింది అసలు. ఆ మబ్బుగా ఉన్న ఆ టైంలో ఇలా గోపురము ఆ చుట్టుపక్కల చూస్తే ఎంత బాగుందంటే, ఆ తర్వాత వచ్చింది ఒక పెద్ద వాన. చూసారు ఇక్కడ అందరూ ఒకేసారి మొత్తం లోపలికి వచ్చేసారనమాట. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ షెల్టర్ వెతుక్కుంటూ పరిగెత్తుకుని వెళ్ళిపోయాము. స్వామివారికి అయితే గొడుగు పట్టేశారు. తర్వాత ఇది కొంచెం వర్షం వెలిసిన తర్వాత ఇగో మీకు ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. మీకు ఎంతమందికి తెలుసో, ఇది మేము కొత్తగా డిస్కవర్ చేసాము. ఇది మ్యూజికల్ ఫౌంటైన్ అనమాట. ఇది ఇప్పుడు నేను చూపించా కదా, ఎంట్రన్స్ నుంచి ఇలా మాడవీధిలోంచి వచ్చి స్ట్రైట్ వచ్చేస్తే చిన్నయ్య స్వామి ఆశ్రమం ఆపోజిట్లో ఉంది. సో మేము అదంతా చూసుకొని మేము ఇంకా బయలుదేరిపోయాము ఇంకా తిరుపతికి, అంటే కిందకనమాట. ఈసారి దర్శనం నాకు చాలా తృప్తికరంగా అనిపించింది. ఎందుకంటే స్వామివారి దర్శనంతో పాటు మేము ఆ ముందు రోజు జరిగిన లాటరీ సిస్టంలో మేము మా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవి ఇచ్చామన్నమాట, బయోమెట్రిక్స్ అవి. సో లక్కీగా మాకు లక్కీ డిప్లో దొరికింది స్వామివారి కళ్యాణం కూడా మేము చేయించుకోవడం జరిగింది. అది చాలా సంతృప్తికరంగా అనిపించింది నాకైతే. మీరు కూడా ముందు రోజు సాయంత్రము జరిగే 11 to 5 లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈవినింగ్ 6కి కన్ఫర్మేషన్ తెలుస్తుందనమాట. ఇంకా ఫైనల్ పార్ట్ కోసం మీరైతే వెయిట్ చేయండి. స్టే ట్యూన్డ్. సో తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళామో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.